చంద్రబాబు ఒక లీగల్ ట్రాప్లో ఇరికిస్తే భయంగా వణకాల్సిందే అన్నాడు. దానికి సాక్ష్యం ఋషికొండ. ఇప్పుడు చంద్రబాబు గారు అప్పట్లో రాజధాని అమరావతి ప్రాంతంలో అక్కడ శంకుస్థాపన చేసింది. ఎంత ఆర్భాటం జరిగింది! ప్రధానమంత్రి రావడం, చంద్రబాబు భారీ ఎత్తున హంగామా, హెలికాప్టర్లు, హడావిడి, లైవ్లు ముందు నుంచి, ఆ తర్వాత రచ్చరచ్చ నడిచింది కదా. అక్కడ ఏం లేదు, జస్ట్ ఖాళీ స్థలంలో శంకుస్థాపన చేయడానికి అంత హంగామా నడిచింది. దట్ ఈజ్ చంద్రబాబు. అదే జగన్మోహన్ రెడ్డి తను రాజధానికి సంబంధించి కడతన్నప్పటి నుంచి రోజు విషం చిమ్ముతూనే ఉన్నారు. విశాఖపట్నంలో ఋషికొండ పగలగొట్టేస్తున్నారు, పర్యావరణానికి ప్రాబ్లం, బోడిగుండె అయిపోయింది, మట్టి తవ్వుకుపోతున్నారు, ఇన్ని రకాలైనటువంటిది కోర్టులను అడ్డుపెట్టిని దెబ్బతీశారు. ఇక్కడికక్కడ కొన్ని తేడా ఏంటంటే, ఇక్కడ శివరామకృష్ణన్ కమిటీ నివేదిక అమలు చేయాల, అలాగే ఎక్స్పర్ట్ కమిటీ నివేదికలు ఏమీ లేవు. కేవలం 3 వ్యాపారస్తులతో కమిటీ వేసేసి అమరావతిని డిసైడ్ చేసేశారు. అట్లాగే పచ్చని పంటలు ఉండేటటువంటి ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించేసి భూసేకరణ కాకుండా సమీకరణ పేరుతో కథ నడిపి ఇంత వ్యవహారాలు జరిగినా ఒక్కడు లీగల్ ఆస్పెక్ట్లో వెళ్ళలేకపోయారు అనే కంటే కూడా వేసినా పట్టించుకోనంతగా లీగల్గా తన కమాండ్ ఉంది చంద్రబాబు. ఎవడేం చేయగలిగారు అక్కడ? ఈవెన్ చివరికి హైకోర్టుకి ఏ వసతి లేకుండా ఉందంటేనే, దిక్కు లేకుండా ఉందంటేనే న్యాయమూర్తులే దాన్ని భరిస్తుంటే ఇంకా అది దట్ ఈస్ చంద్రబాబు గ్రేట్నెస్. న్యాయమూర్తులే లాయర్లకి దిక్కు లేదు అక్కడ ఉండటానికి ప్లేస్, కానీ అయితే బెజవాడ లేకపోతే గుంటూరు. భారతదేశంలో ఏ కోర్టు చుట్టూతోనైనా కార్యాలయాలు, లాయర్ల ఆఫీసులు ఉంటాయి, కానీ అమరావతిలో ఏ లాయర్ల ఆఫీసులు ఉన్నాయి? ఆ హైకోర్టు చుట్టూతా అయితే బెజవాడ లేకపోతే గుంటూరు. ఆ స్థాయిలో లాయర్లు ఏమీ చేయలేకపోయారు చంద్రబాబుని, జడ్జిలు ఏం చేయలేకపోయారు. ఆ స్థాయి కమాండ్ ఆయనకుంది. అదే జగన్మోహన్ రెడ్డిని ఏ పని చేయనీయకుండా కోర్టుల ద్వారా చివరికి నిన్న ఇనాగరేషన్ చేశారు. రోజా చేసింది, వెళ్ళి రోజాకి అప్పచెప్పారు. అది ఆవిడకి అనుకోకుండా లభించినటువంటి అదృష్టం. ఆ ఋషికొండ పైన భవనాలు మొన్నటిదాకా అదంతా బోడిగుండు అని చెప్పి రాసుకొచ్చినటువంటి వాళ్ళు అద్భుతమైనటువంటి భవనాలు కట్టిన తర్వాత చివరికి అది ఘనంగా ప్రారంభించుకోలేనటువంటి పరిస్థితి, రోజా చేత చేపించినటువంటి పరిస్థితి. ఇది బలమా బలహీనత ఎవరికి తెలియదు.